వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. జనసేన పార్టీ అధ్యక్షుడైన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు, 5 శాఖలకు మంత్రి అయ్యారు. అక్కడ వరకు బానే ఉంది. కానీ ఈయన ఎంత నిజాయితీగా పనిచేసినా ఈయన కింద ఉండే అధికారులు కూడా అంతే నిజాయితీతో పనిచేయాలి. అందుకోసం అని చెప్పి ఒక సిన్సియర్ గా పనిచేసే, ఒక నీతి నిజాయితీతో పనిచేసే ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే మన పక్క రాష్ట్రమైన కేరళ త్రిశూర్ జిల్లాలో పనిచేసే ఐఏఎస్ కృష్ణతేజ గారిని అయితే కేవలం పవన్ కళ్యాణ్ గారి వెంట, పవన్ కళ్యాణ్ గారి శాఖల కోసమే ఆయన అయితే ఆంధ్రప్రదేశ్ కి అయితే రప్పించడం అయితే జరిగింది. డైరెక్ట్ గా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎమర్జెన్సీలో ఆయన అయితే ఇక్కడికి పదవి బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ లో చేపట్టాలి, అది కూడా డిప్యూటీ సీఎం అయిన పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులైన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి అయితే ఆయన అయితే స్పెషల్ ట్రాన్స్ఫర్ లో ఆయన అయితే ఇక్కడ తీసుకురావడం అయితే జరిగింది. ఇక్కడ వరకు బానే ఉంది. అసలు ఈ కృష్ణతేజ గారు దాదాపుగా చూసుకుంటే ఆయన పదవి కాలంలో దాదాపుగా ఆయన పనితీరుకు మెచ్చి దాదాపు 2 అంతర్జాతీయ అవార్డులు, 7 జాతీయ అవార్డులు ఇలాంటివి అయితే ఆయన పొందడం అయితే జరిగింది. ఎందుకంటే ఆయనంత నీతి నిబద్ధతతో పనిచేసే మనిషి అంట. దాదాపు లాస్ట్ టైం చూసుకుంటే కేరళ మనకి ఎప్పుడైతే వరదలు వచ్చినాయో ఆ వరదల టైంలో కూడా ఐఏఎస్ కృష్ణతేజ గారు తన యొక్క తెలివితేటలకి బుర్రకు పొదును పెట్టి ప్రతి ఒక్క విషయాన్ని కూడా చాలా జాగ్రత్తగా, ప్రాణ నష్టం చాలా తక్కువగా ఉండేటట్టు, ఎవరికి ఏ ఇబ్బంది రాకుండా అలాంటి వరదల సిచ్యువేషన్ లో కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొచ్చారు. అయితే ఈ ఐఏఎస్ కృష్ణతేజ గారిని పవన్ కళ్యాణ్ గారిని కలిసి రేపటి నుంచి ప్రయాణం అయితే స్టార్ట్ చేయబోతున్నారు. ఆల్రెడీ ఐఏఎస్ కృష్ణతేజ గారు అయితే పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో ఆల్రెడీ పదవి బాధ్యతలు అయితే స్వీకరించడం అయితే జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా రేపు పిఠాపురంలో భాగంగా, పిఠాపురంలో ఇద్దరు కూడా ఒకేసారి పిఠాపురాన్ని ఎలా అభివృద్ధి చేయాలి, ఏ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఒక 2 రోజులు ప్రత్యేకించి ప్లాన్ చేసుకొని 27, 28 ఈ తారీఖుల్లో దాదాపుగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం షెడ్యూల్ అయితే పెట్టుకోవడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా కూర్చొని ఏ సమస్యల మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, ఎలా సమస్య పరిష్కరించాలి, మెయిన్ గా పంచాయతీరాజ్ శాఖ గాని, గ్రామీణ నీటిపారుదల శాఖ గాని, లేకపోతే పారిశుద్ధ్య శాఖ గాని, లేకపోతే అటవీ శాఖ గాని, అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఈ 5 శాఖలు కూడా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి ఆధీనంలో అయితే ఉన్నాయి. ఈ 5 శాఖల్ని ఒక మంచి అభివృద్ధి పదంగా తీర్చిదిద్దడానికి అయితే ఐఏఎస్ కృష్ణతేజ గారిని అయితే పవన్ కళ్యాణ్ గారు నిర్మించారు. వీళ్ళిద్దరి సమక్షంలో పంచాయతీరాజ్ శాఖకి మెయిన్ గా గ్రామాల అభివృద్ధినే ముఖ్యంగా బేస్ చేసుకుంటూ పంచాయతీల అభివృద్ధి, గ్రామాల అభివృద్ధి అండ్ పారిశుద్ధ్య శాఖ అభివృద్ధి అండ్ అటవీ శాఖ మెయిన్ గా వీటిని టార్గెట్ చేస్తూ కృష్ణతేజ గారు అయితే ఒక ప్లాన్ అయితే రూపొందించి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో వీళ్ళిద్దరూ కూడా, అంటే పవన్ కళ్యాణ్ గారు, కృష్ణతేజ గారు ఇద్దరు దెబ్బ ఇటువైపు ఒక నీతి నిజాయితీతో కూడిన ప్రభుత్వ అధికారి, ఇటువైపు నీతి నిజాయితీతో కూడిన ఒక రాజకీయ నాయకుడు, వీళ్ళిద్దరూ కలిసి ఒక స్ట్రాంగ్ బిల్డింగ్, అంటే ఒక స్ట్రాంగ్ బిల్డప్ చేసుకొచ్చి, అంటే ఒక వ్యవస్థ, అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి వ్యవస్థలు ఇంత మెరుగుపరచా అని చెప్పి, అంటే గతంతో పోల్చుకుంటే గతంలో ఎప్పుడు చూడనని కొన్ని కొత్త పరిణామాలు అనేవి పంచాయతీరాజ్ శాఖలోనే కానీ ఈ 5 శాఖల్లో కూడా ఖచ్చితంగా అయితే వీళ్ళైతే తీసుకురాబోతున్నారు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, కృష్ణతేజ గారి పనితీరుతో వీళ్ళిద్దరూ కూడా ప్రభుత్వ అధికారుల్ని పరుగులు పెట్టించైనా గానీ ఖచ్చితంగా అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాం. 5 ఏళ్లలో 2024 నుంచి 29 వరకు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకి ఒక కొత్త నాంది శాఖం పలికేటట్టు అయితే చేస్తామన్నారు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఒక మాట అయితే చెప్పడం జరిగింది. నేను పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నాను, దేశంలోనే పంచాయతీరాజ్ శాఖలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 స్థానంలో ఉండాలి అని అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పడం అయితే జరిగింది. దాని కోసమే వీళ్ళిద్దరూ కూడా హుటాహుటిన వీళ్ళిద్దరూ కలిశారు. ఖచ్చితంగా పంచాయతీరాజ్ శాఖలో ఎప్పుడు చూడనన్ని మార్పులు, ఎప్పుడు చూడనంత అభివృద్ధి ఖచ్చితంగా చేసి చూపెడతారు. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది 2024, 2029 వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంత పర్ఫెక్ట్ గా ఉంది, ఎంత అభివృద్ధి చెందిందని అయితే ప్రతి ఒక్క ఓటేసిన జనసేనకే కానీ, కూటమి ప్రభుత్వానికే కానీ ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరు కూడా ఎంత అభివృద్ధి చేయొచ్చా, ఎంత బాగా నాయకుడు పనిచేసి చూపించవచ్చు అని చెప్పి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, ఐఏఎస్ కృష్ణతేజ గారు ఇద్దరు కూడా పనిచేసి చూపెడతారు. మీరు చూస్తా ఉండండి. ఖచ్చితంగా 5 ఏళ్లలో ఒక అనకూడదు కానీ ఒక చరిత్ర సృష్టించినా మనం ఆశ్చర్యపోవస్తున్నాం. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. దానికి మొదటి అడుగు పిఠాపురంలోనే పడుతుంది. అది పిఠాపురం ప్రజలు చేసుకున్న అదృష్టం అని భావించాలి. ఖచ్చితంగా పిఠాపురం ప్రజలకి మహర్దశ పట్టుకుంది, పిఠాపురం నియోజకవర్గానికి మహర్దశ పట్టుకుంది.
ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయంలో కూడా పంచాయతీరాజ్ శాఖలో గ్రామాల అభివృద్ధినే భాగంగా పెట్టుకొని వీళ్ళిద్దరు అయితే టార్గెట్ చేస్తున్నారు. ఖచ్చితంగా రేపటి రోజుల్లో ఒక చరిత్ర సృష్టిస్తారు. ఖచ్చితంగా అది గుర్తు పెట్టుకోండి.